చంద్రబాబు పాలనలో మద్యం ఏరులై పారుతోందన్నారు సిపిఐ మహిళా సమాఖ్య కార్యదర్శి దుర్గా భవానీ. రాష్ట్రంలో చాలా చోట్ల ఉదయం 4 గంటలకే వైన్ షాపులు తెరుచుకుంటున్నాయన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం ఇకనైనా మేలుకుని మద్యం విచ్చలవిడితనాన్ని ఆపాలని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం వచ్చింది. నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత నూతన మద్యం పాలసీని తీసుకొచ్చింది. నూతన మద్యం పాలసీ వలన ఎంత ఇవాళ ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో ప్రత్యక్షంగా అక్టోబర్ 1 నుండి అమల్లోకి వచ్చే నూతన మద్యం పాలసీ వలన ఈ రాష్ట్రంలో ఇప్పటికే అనేక చోట్ల అనేక ఘర్షణలు, ముఖ్యంగా మద్యం సిండికేట్ల మధ్యలోనే గొడవలు కూడా ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఎక్కడ ఇవాళ ఏవైతే పాటలు పాడుకున్నారో, ఏవైతే షాపులు కైవసం చేసుకున్నారో వాళ్ళందరూ కూడా విచ్చలవిడిగా అమ్మకాలకి గేట్లు బార్లా తెరిచారు. ఇవాళ అంతకుముందు టైమింగ్స్లో కూడా మార్పు అనేది, కానీ ఇవాళ 24 అవర్స్ కూడా మద్యం అమ్మే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనివల్ల తాగుబోతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఒక్కొక్క ఇంట్లో కుటుంబ హింస కూడా పెరుగుతుంది. ప్రత్యక్షంగా నేను మేము చూసింది కూడా ఏంటంటే మా తేలింది. అంతకుముందు షాప్ 11 గంటలకు మూసిన తర్వాత తాగాడు. ఇవాళ తెల్లవారుజామున 4-3 గంటలకు వెళ్ళి ఆ షాప్లో మద్యం తెచ్చుకొని తాగి ఇంట్లో భార్య బిడ్డల మీద గొడవ చేసే పరిస్థితి ప్రత్యక్షంగా నేను కళ్ళారు చూసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది.